జై హింద్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి బీఆర్ఓ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. బీఆర్ఓ అంటే తెలిసిందే మీకు, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీంట్లో పోస్టుల విషయానికి వచ్చేసరికి మొత్తం 899 పోస్టులు అయితే విడుదల కావడం జరిగిందండి. దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి 10th అలాగే 12th ఐటీఐ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అండి. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎలిజిబుల్ అయితే అడగడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 4 జూలై 2026 అండి. ఎవరైతే దూరం వాళ్ళు ఉంటారో లే లడాక్ వీళ్ళకి వచ్చేసి వాళ్ళకు 19 వరకు అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డౌట్ రావచ్చు మీకు, ఆన్లైన్ ఆఫ్లైన్ అనేసి అయితే. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో అండి. ఈ యొక్క ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేసి మహారాష్ట్రలోని పూణే ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్కు సెండ్ చేయాల్సి ఉంటుంది. నన్ను చాలామంది కూడా అడిగారు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ రూపంలో కామెంట్ చేశారు, అలాగే పర్సనల్గా డిఎం చేసి కూడా అడిగారు, అన్న యొక్క ఆఫ్లైన్ ఆన్లైన్ అనేసి అయితే. ఆఫ్లైన్ ఎలా ఫీల్ చేయాలన్న ఒక వీడియో చేయాలని అనేసి చాలామంది అడిగారు. సో దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. స్కిప్ చేశారంటే మధ్యలో మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరే కామెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చి ఉన్నారో వాళ్ళు 100% సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏది అవుతుందో ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనేసి నేను చెప్తున్నాను. అలాగే మీతో పాటు మిత్రులు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. సో నోటిఫికేషన్కి అయితే వెళ్దాం ఫస్ట్. సో నోటిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి ఏంటంటే మనకి క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చూసా చూడండి. డ్రాఫ్ట్స్ మ్యాన్ వచ్చేసి మొత్తం 42 పోస్టులు ఉన్నాయి. హిందీ టైపిస్ట్ వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి. స్టోర్ కీపర్ వచ్చేసి 300 ఉన్నాయి. ఆపరేటర్ కమ్యూనికేషన్ వచ్చేసి 261 ఉన్నాయి. ఆపరేటివ్ ఎక్స్కేటివ్ మ్యాచినరీ అని వచ్చేసి మొత్తం 207 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి మొత్తం 79 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం వచ్చేసి మనకి 899 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ విషయానికి వచ్చేసరికి చూసుకున్నట్టయితే మనకు క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేశాడు, 4 జూలై 2026 వరకు అండి. ఎవరైతే లాస్ట్ ఉన్నారో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 19 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది క్లియర్ కట్గా. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి చూడండి, 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నది 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే. అంతా కూడా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి, మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. చూడండి, యూఆర్ వాళ్ళకి ఇంత ఉండాలి, ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ ఏజ్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. సపరేట్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందని ఒకసారి క్లారిటీగా చూడండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్ పోస్టులు అండి ఇవి. డ్రాఫ్ట్స్మెన్ వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి ఈఎస్ఎం వాళ్ళకి. హిందీ టైపిస్ట్ 1, స్టోర్ కీపర్ 45, ఆపరేటర్ కమ్యూనికేషన్ 39, ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ మ్యాచినరీ 31, ఎలక్ట్రీషియన్ 12. పీడబ్ల్యూ వాళ్ళకు అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డ్రాఫ్ట్స్మెన్ 3 ఉన్నాయి. స్టోర్ కీపర్ టెక్నికల్ వచ్చేసి మొత్తం 12 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక విషయం అయితే గమనించగలరు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరికి లేదండి, యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు ఉన్నది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు, సివిల్ ఎంప్లాయీ వాళ్ళకైతే అప్ టు 45 ఇయర్స్ వరకు అయితే ఉన్నది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 43 ఇయర్స్ వరకు అయితే ఓబీసీ వరకు ఉన్నది. 40 ఇయర్స్ వాళ్ళకు యూఆర్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక విషయం గమనించగలరు. ఈ డాక్యుమెంట్స్ ఉన్న వారికి వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ క్లియర్ కట్గా వెయిటేజ్ ఇచ్చారన్నమాట. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 10% వెయిటేజ్ ఉంటుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ వరకు 0.5% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3%. సో అలా ఇవ్వడం అయితే జరిగింది. స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చేసి 5% అయితే వెయిటేజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎక్స్ అగ్నివీర్స్ వచ్చేసి వీళ్ళకి ఎంత ఉన్నదంటే 50 రూపాయల ఫీజు అయితే ఇవ్వడం జరిగిందండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి కూడా 50 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. సో క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి ఇదే అండి మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే అడిగాడు. నేను క్లియర్గా స్క్రీన్ పైన కనిపిస్తున్నది, ప్రతి ఒక్కరు కూడా చూడండి. చదువుతుంటే చాలా లేట్ అయిపోతుంది. డ్రాఫ్ట్స్మెన్ వచ్చేసి 12+2 సైన్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు ఉండాలి. హ్యావింగ్ 2 ఇయర్స్ సర్టిఫికేట్ అయిన ఆర్చర్, ఎందులో ఒక 2 సంవత్సరాలు ఎందులో ఒక దాంట్లో పని చేసి ఉండాలని చెప్పి మనకు క్లియర్ కట్గా మెన్షన్ అయితే జరిగింది. హిందీ టైపిస్ట్ కూడా చూడండి, హిందీ టైపిస్ట్ క్వాలిఫికేషన్, అలాగే స్టోర్ కీపర్ టెక్నికల్ క్వాలిఫికేషన్, దాంతోపాటు ఆపరేటర్ కమ్యూనికేషన్ క్వాలిఫికేషన్, ఓఈఎంజీ క్వాలిఫికేషన్, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి క్వాలిఫికేషన్ క్లారిటీగా మెన్షన్ చేశాడు. స్క్రీన్ పైన ఒకసారి అయితే చూడండి.
సిలబస్ కూడా ఇచ్చాడు. ఎగ్జామ్కి ఏ పోస్ట్కి ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు, అలా చూడండి ఏ టాపిక్ నుంచి అడుగుతాడు అనేసి అయితే మనకు క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేశాడు. హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ టెక్నికల్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ మెషినరీ, ఎలక్ట్రీషియన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే అండి. ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. సో ఇది వచ్చేసి పోస్టుల విషయాలవన్నీ. ఇది ఒక నోటిఫికేషన్ వివరాలకు సంబంధించి ఇదంతా కూడా. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి. ఆఫ్లైన్ ప్రాసెస్ అని చెప్తున్నాను కదా, ఆ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు చాలామందికి డౌట్ రావచ్చు. నేను అది కూడా ప్రాసెస్ చెప్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నది కదా, www.bro.gov.in అని సెర్చ్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అని వస్తాయి. ఆ తర్వాత మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది న్యూ నోటిఫికేషన్ పర్ BRO అనేసి ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఈ PDF అయితే డౌన్లోడ్ అయితే జరుగుతుంది. PDF అయితే రావడం జరుగుతుంది. PDF లాస్ట్లోకి వెళ్ళండి. లాస్ట్లోకి వెళ్ళగానే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇదైతే కనిపిస్తుంది కదా అప్లికేషన్ ఫామ్. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. చూడండి, ఆల్ అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ A4 సైజ్ 75 GSM బాండ్ పేపర్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలండి. సింగిల్ పేపర్లో ఓన్లీ 1 సైడ్ అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. క్లారిటీగా మెన్షన్ చేశారు. క్లియర్ కట్గా ఒకసారి నోటిఫికేషన్ చదువుకోండి. ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఈ ఫామ్ ఫిలప్ చేసే ముందు చాలామంది ఒకసారి గమనించగలరు. సో ఈ యొక్క కంట్రోల్ నెంబర్ అనేది మనకు ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది మాత్రమే ఫిల్ చేయండి. అందులో మీకు డిగ్రీ, అక్కడ ఒకవేళ మీ స్టోర్ కీపర్ ఉందనుకోండి, దానికి 10th క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ ఉందనుకోండి, సపోజ్గా 10th ప్లస్ ITI కావాలి. మీరు ఎలక్ట్రీషియన్కి అప్లై చేసి మీ దగ్గర ఓన్లీ 10th ఉంటే మాత్రం అట్లా నడవదు, అది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి చూసుకొని అది నింపండి. కోడ్ ఆఫ్ ది నెంబర్ పోస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కోడ్ వచ్చేసి మనకు ఫస్ట్లోనే ఉందండి. ఫస్ట్లోనే మనకు కోడ్ మెన్షన్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది కదా, కోడ్ వచ్చేసి 1 2 3 4 5 6 అనేసి అయితే. సో మీ యొక్క కోడ్ ఏంటిది, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే అడిగాడో ఇక్కడ అడిగాదే కోడ్ నెంబర్ ఫర్ పోస్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇక్కడ కోడ్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే రిక్రూట్మెంట్ సెంటర్ వచ్చేసి ఉంది కదా, GREF సెంటర్ పూణే అనేసి అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఫిల్ చేశారు. ఆ సెంటర్కి అయితే పంపాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది, పాస్పోర్ట్ సైజు చూడండి, 4 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్ ఎంతైతే చెప్పాడో అంతే ఉండాలండి. ఒకటి క్లీన్ షేవ్ చేసి ఉండాలి, ఒకటి అద్దాలు పెట్టుకోకూడదు, స్పెడ్స్ పెట్టుకోకూడదు, ఒకటి కొంచెం క్లీన్ డ్రెస్ మెయింటైన్ చేసి ఉన్న ఫోటో మాత్రమే అంటించండి. ఏదైతే సైజ్ చెప్పాడో అదే సైజులో మాత్రమే అంటించాలి. ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా తర్వాత రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత నన్ను అయితే అనకూడదు. సో ఇంకోటి వచ్చేసి కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ పైన క్లిక్ చేయండి. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ పైన అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అంటే నో. సర్వీస్ ఒకవేళ మీరు సర్వింగ్లో ఉంటే GREFలో సర్వింగ్ ఉంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. ఆర్మీ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. NCC B సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. C సర్టిఫికేట్ ఉంటే ఎస్, లేదంటే నో. అలాగే వెదర్ CPL ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వెదర్ J&K మైగ్రెంట్ వాళ్ళకి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ స్పోర్ట్స్ మ్యాన్, స్పోర్ట్స్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. అది స్టేట్లో ఉన్న సెంట్రల్లో ఉన్న ఏదైతే ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇఫ్ ఎస్ ఫర్ అబౌవ్ కాలమ్ 5 hours write 1 for state level and above, 2nd for district level and 3rd for university level. ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు స్టేట్ లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలా, యూనివర్సిటీ లెవెలా, అది ఏదైతే ఉంటే ఇది పక్కన బాక్స్ కనిపిస్తుంది కదా, ఏదైతే ఈ బాక్స్ కనిపిస్తుందో ఆ బాక్స్లో నెంబర్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైతే ఉంటుందో మీకు స్టేట్ లెవెల్ ఉండొచ్చు, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండొచ్చు, యూనివర్సిటీ లెవెల్ ఉంటాయి. ఏ లెవెల్ ఉంటే ఆ లెవెల్ 1 2 3 ఏది ఉంటుంది అందులో బాక్స్లో నెంబర్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్ని సంవత్సరాలు అవుతుందనేసి ఒక అందులో మెన్షన్ చేయండి. వెయిటేజ్ మార్క్స్ అనేసి మీకు ఇది అవసరం లేదు, అనేసి ఖాళీ గురించి నాకు సరిపోతుంది. ఖాళీ ఇచ్చి పెట్టండి, ఏదైతే రాదవుతుందో అదే ఖాళీ ఇచ్చి పెట్టేసేయండి.
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఇది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ మాత్రమే రాయాల్సిందే, క్యాపిటల్ లెటర్స్లో రాయండి. యాజ్ ఇట్ ఈజ్ మీ యొక్క 10th మెమోలో నేమ్ ఎలా ఉంటే అలానే మాత్రమే రాయాలండి. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క నేమ్ 10thలో ఎలా ఉంటే అలానే రాయండి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా 10th మెమోలో ఎలా ఉంటే అలానే రాయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్. మీరు పర్మనెంట్ అడ్రస్ మీ యొక్క హోమ్ అంటే మీ యొక్క హిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది రాయండి. మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటే అక్కడ పోస్టల్ అడ్రస్ అయితే రాయండి. ఒకవేళ పర్మనెంట్ మీరు ఇంటి దగ్గర ఉండి మీరు ప్రజెంట్ హైదరాబాద్ ఉంటే మాత్రం మీరు ఏ అడ్రస్ రాస్తే ఆ అడ్రస్కి మాత్రమే ఇది కాల్ లెటర్ అనేది వెళ్తుంది. ఒకసారి అయితే గమనించగలరు. ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయండి, స్టేట్ అండ్ పిన్ కోడ్ కూడా. అప్లికేషన్ ఫీజు వచ్చేసి నేమ్ ఆఫ్ ది బ్యాంక్ కూడా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు అప్లికేషన్ ఎలా చేయాలని అయితే. సో లింక్ నేను చూపెడతాను చూడండి. స్క్రీన్ పైన ఈ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని క్రోమ్లో క్లిక్ చేయగానే మీకు రావడం అయితే జరుగుతుంది. అందులో ఆప్షన్ చూపెడుతుంది యూపీఐయా లేదా వేరే బ్యాంక్ ద్వారానా. ఏదైతే మీరు చేస్తారో బ్యాంక్ ద్వారా చేస్తే బ్యాంక్ నోట్ చేసుకోండి, యూపీఐ ద్వారా చేస్తే యూపీఐ ఐడి కానీ స్క్రీన్ షాట్ అవన్నీ తీసుకొని అదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫీజు చేశారనుకో అది నాన్ రీఫండబుల్ అనేసి మన క్లారిటీగా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు 50 రూపాయలు కట్టారంటే అవి మళ్ళీ రావన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది GREF సెంటర్ పూణే అనేసి వస్తుంది, కింద వస్తుంది మెన్షన్ అవుతుంది మీకు ఆటోమేటిక్గా. సో మీరు యూపీఐ ద్వారా చేస్తే యూపీఐ ద్వారా చేయండి, లేదంటే వేరే బ్యాంక్ ద్వారా చేస్తే వేరే బ్యాంక్ ద్వారా, లేదంటే డెబిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా చూపిస్తుంది, నేను ఆల్రెడీ చూశాను. సో కొంచెం నా దగ్గర నెట్వర్క్ లేక నేను మీకు ఓపెన్ చేసి చూపెట్టలేకపోతున్నాను. సో మీరు లింక్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది, అందులో చెప్పండి కూడా అవసరం కూడా లేదు. ఏ బ్యాంక్ ద్వారా చేస్తే ఆ బ్యాంక్ నోట్ చేసుకోండి, అలాగే యూపీఐ ద్వారా చేస్తే యూపీఐ ఐడి, అలాగే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఏదైతే మీరు చేశారు కదా ఫీజు, ఒకవేళ వేరే బ్యాంక్ ద్వారా చేస్తే మీరు ఏ బ్యాంక్ ద్వారా చేశారో ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, నేమ్ ఆఫ్ ది బ్యాంక్లో. ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ వచ్చేసి మీరు ఎలా పేమెంట్ చేస్తే అలా రిఫరెన్స్ ఐడి ఉంటే రిఫరెన్స్ ఐడి రాయండి. ట్రాన్సాక్షన్ డేట్ ఉంటే ఏ రోజైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వండి. అలాగే అమౌంట్ ఎంత అయితే అడిగిందో 50 రూపాయలు ఉన్నాయి కదా, 50 రూపాయలు అయితే కింద మెన్షన్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చేయండి. నేమ్ ఆఫ్ ఎగ్జామ్, ఇయర్ 1 వచ్చేసి 10th, ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది వచ్చేసి, బోర్డు అండ్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ, అలాగే బోర్డు ఏంటిది అనేసి క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. సబ్జెక్ట్ ఎంత వచ్చినాయి, మార్క్స్ ఎంత వచ్చినాయి, అవుట్ ఆఫ్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతకు మార్క్స్ వచ్చాయి అనేసి అయితే క్లియర్ కట్గా అడిగాడు, అవి మెన్షన్ చేయండి. దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి మీరు పక్కన పర్సంటేజ్ కూడా వేయండి. మీరు డిగ్రీ వరకు చేస్తే డిగ్రీ వరకు రాయండి, పీజీ చేస్తే పీజీ వరకు రాయండి. మీరు ఎంతవరకు చేస్తే అంతవరకు అయితే ఇందులో క్లారిటీగా మెన్షన్ చేయండి. అది కూడా ఓన్లీ విత్ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఐటీఐ ఉంటుంది కదా, ఐటీఐ చేసిన వారు ఉంటే ఐటీఐ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అయితే బీ కాలం ఉంది కదా, బీ కాలంలో అడ్జస్ట్ రాయడం అయితే మర్చిపోకండి. అది ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే. పర్టికులర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి 16 నెంబర్ కాలంలో అవుతుందో 16 నెంబర్లో మీకు లైట్ మిషల్ వెహికల్ ఉన్నా, లేదంటే హెవీ మోటార్ వెహికల్ ఉన్నా, లైట్ మోటార్, హెవీ మోటార్, అదర్ ఏదైనా పెద్ద ఇంకేమైనా ఉంటే కూడా అది ఒకటి కూడా ప్రతి ఒక్కటి డేట్ ఆఫ్ ఇష్యూ చేయండి. ఇష్యూయింగ్ అథారిటీ ఎప్పుడు ఇష్యూ అయింది, అలాగే వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉన్నది, ఒకవేళ రెన్యువల్ చేస్తే రెన్యువల్ అనేసి అయితే క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయండి వాళ్ళు అడిగిన ప్రకారం అయితే. ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ఎందులో చేశారు, ఎందులో ఏ ఎంప్లాయీగా చేశారు అనేది మెన్షన్ చేయండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, అలాగే ఏం వర్క్ చేశారు, మంత్లీ శాలరీ ఎంత తీసుకున్నారు, పర్మనెంటా టెంపరీగా చేశారని కూడా మనకు క్లారిటీగా మెన్షన్ చేయండి. మీకే అది మంచిది మెన్షన్ చేస్తే మీకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటాడు వాడు కూడా, కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకోని నేను జల్దీగా యాక్సెప్ట్ చేస్తాడు మీకు తొందర. ఇది ఓన్లీ బీఆర్ఓ లేబర్ కండి, మనకు అవసరం లేదు ఇది. అలాగే మీ యొక్క కాంటాక్ట్ మొబైల్ నెంబర్, ఆధార్ లింక్ ఏదైతే ఆధార్కి లింక్ ఉన్నదో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి విత్ క్యాపిటల్ లెటర్స్, అన్నీ కూడా విత్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మెన్షన్ చేయాలి. ఇది ఒక మళ్ళీ విషయం చెప్తున్నాను, క్యాపిటల్లో మెన్షన్ చేయకపోతే మాత్రం వాడు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లేస్ రాయండి, మీ యొక్క విలేజ్ నేమ్, అలాగే ఏ రోజైతే రాస్తున్నారో ఆ డేట్ కూడా ఫిల్ చేయండి. మీ యొక్క సిగ్నేచర్ రాయండి, సిగ్నేచర్ వేయండి. అలాగే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, వేలి ముద్ర మాత్రం వేయడం మాత్రం మర్చిపోకండి. అది ఇక్కడ వేలి ముద్ర, ఇక్కడ సిగ్నేచర్.
చూసిర్రు కదా మన క్లారిటీగా మెన్షన్ చేశాడు ఇక్కడ చూడండి. ఇఫ్ ఎనీ వన్ ఆర్ బోత్ లెఫ్ట్ బ్లాంక్ నాట్ ఫిల్డ్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. చూసారు కదా. సో ఏదో కూడా మిస్టేక్ చేయకండి, వాడు ఏది చెప్తే అది చేయండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్దే పెట్టండి. వేరే ఏమన్నా గడబడి చేస్తే మాత్రం రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అన్నట్టు. ఇది అప్లికేషన్ ఫామ్. ఇది అప్లికేషన్ ఫామ్ అయిన తర్వాత అడ్మిట్ కార్డు ఉంటుంది. అడ్మిట్ కార్డు ఇది అది అడ్మిట్ కార్డు కూడా ఉంటుంది. ఇది కూడా A4 సైజ్ పేపర్ ఎందులో అయితే మెన్షన్ చేశారో మనకు అందులోనే తీసుకోండి. ఓన్లీ 1 సైడ్ మాత్రమే తీసుకోండి, 2 సైడ్స్ మాత్రం తీసుకోకండి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఇచ్చాడు, పాస్పోర్ట్ సైజు ఎంత ఇచ్చాడో అంతే మాత్రమే అక్కడ స్టిక్ అయితే చేయండి, అతికించండి. ఇక్కడ ఓన్లీ ఆఫీసర్ యూజ్ అన్నాడు కదా, ఆఫీసర్ యూజ్ దగ్గర మీరు ఎటువంటి అవసరం అయితే రాయాల్సిన అవసరం లేదు. టు బి ఫిల్డ్ బై క్యాండిడేట్ కమ్యూనికేషన్ అడ్రస్ మీ యొక్క నేమ్ రాయండి, సన్ ఆఫ్ నేమ్, హౌస్ నెంబర్, నేమ్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, తహసీల్దార్, అలాగే డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఆధార్ నెంబర్ అండ్ కాంటాక్ట్ ఎన్ఓస్. అంటే మీ కాంటాక్ట్ అలాగే నీ ఫ్యామిలీ వర్క్ అంటే 2 నెంబర్లు అయితే ఇవ్వచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ యొక్క సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ సిగ్నేచరు సపోజ్గా మీరు సిగ్నేచర్ ఇట్లా చేస్తారు అనుకో, ఇట్లా ఈ సిగ్నేచర్ వేయండి. అలాగే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అయితే ఇలా అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. లెఫ్ట్ అడిగాడు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ అప్లై ఫర్ ట్రేడ్ బై పోస్ట్. మీరైతే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, ఏ ట్రేడ్కి చేస్తున్నారో అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. అది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి ఎటువంటి ఫామ్ పేజ్ అవుతుంది కదా, 5 పేజ్, 5th నెంబర్ పేజ్. సో ఎటువంటి టచ్ మాత్రం చేయకండి మీరు. ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళాక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక వాళ్ళు చేసేది ఇది. సో మీరు మాత్రం ఎటువంటి చేడ్ చాట్ మాత్రం చేయకండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా ఒకటి క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలాగే వాడు ఎలా అడిగితే అందులోనే నింపాలి. ఎక్కువ ఎక్స్ట్రా కూడా నింపకూడదు. ఇంకొకటి కొట్టువేతలు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా ఒక 2-3 ఫారంలు అయితే ఎక్స్ట్రా తీసుకోండి. 2-3 ఫారంలు ఒకవేళ తప్పులు పోయినా కూడా ఇంకో ఫారం నింపి సెండ్ చేయండి. సో ఫోటో ఏ సైజులో అడిగితే అదే సైజులో ఫోటో పెట్టడం అయితే మర్చిపోకండి. మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే రాశారో ఇందులో ఇక్కడ అడిగండి కదా మీకు ఇది క్వాలిఫికేషన్లో ఏ డాక్యుమెంట్ అయితే మీరు మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయండి, దానికి అటాచ్ చేయండి. ఏదైతే మెయిన్ వచ్చేసి 10th మేమో, ఇంటర్ మేమో, ఐటీఐ ఉంటే ఐటీఐ, డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటే ఇంజనీరింగ్, ఒకవేళ మీరు సర్వీస్ ఎక్కడన్నా బయట ఎక్స్పీరియన్స్ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మెన్షన్ చేయండి. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. 3-4 ఫోటోలు ఎక్స్ట్రా పంపండి. ఇవన్నీ యాడ్ చేయడం మాత్రం పక్కా. ఇవన్నీ ఫిల్ చేశాక మీకు ఎక్కడికి పంపాలనేది, ఎవరికి పంపాలనేది మీకు చాలామంది డౌట్ రావచ్చు. ఇక్కడ అడ్రస్ కనిపిస్తున్నది కదా, GREF సెంటర్, డిగి క్యాంపు, పూణే 411015కి అడ్రస్కి పంపాల్సి ఉంటుంది. అది మీరు స్పీడ్ పోస్ట్ పంపుతారా, నార్మల్ పోస్ట్ పంపుతారా? పంపితే మాత్రం 4 జూలై లోపు మాత్రమే వెళ్ళాలి. 4 జూలై తర్వాత వెళ్తే మాత్రం మరి రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మహారాష్ట్ర పూణే అంటే చాలా దగ్గరనే అండి, ఎక్కువ దూరం కూడా కాదు. సో ఆ అడ్రస్కి మీరు పంపాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, GREF సెంటర్, డిగి క్యాంప్, పూణే 411015కి అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక అది ఏమంటారు పోస్ట్ వేసి మీకు ఒక ఇస్తారు, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. సో దాంట్లో అవన్నీ వేసి పిన్ చేసి దాన్ని మంచిగా ఒక పోస్ట్ చేసి మీ యొక్క ట్రేడ్ దేనికి అప్లై చేస్తున్నారు, మీ యొక్క అడ్వర్టైజ్ నెంబర్ మీద వేయడం మాత్రం మర్చిపోకండి. 01/2026 అనేసి ఈ అడ్వర్టైజ్ నెంబర్ వేసి మీ యొక్క ఏ పోస్ట్కి చేస్తున్నారు, ఏ ట్రేడ్ చేస్తున్నారు ఆ ట్రేడ్ కోడ్ వేసి, సో అవన్నీ వేస్తేనే మీ యొక్క ఫామ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రమ్ అడ్రస్ రాయండి, టు అడ్రస్ రాయండి, 2 రాయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా పక్క మెన్షన్ చేయండి. సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ మీరు ఎందులో ఏవైతే డాక్యుమెంట్ మెన్షన్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరు కూడా అటాచ్ చేయండి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయకూడదు. అవి మీ లైఫ్ సంబంధించినవి. అన్ని జిరాక్స్లే పెట్టండి. ఫొటోస్ మాత్రం పంపించండి, ఒక 3-4, అంతకంటే ఎక్కువ మాత్రం కూడా పంపించిన అవసరం లేదు. అన్ని సర్టిఫికేట్ అన్నీ కూడా దానికి పంపించండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్లో చేయండి, లేదా పర్సనల్గా DM కూడా చేయొచ్చు. నేను 100% మీకు రిప్లై ఇస్తాను. సో అంత మంచిగా నేను చెప్పాను, క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అవుతుందో ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.